ఈ రోజుల్లో అద్దెకు ఉండడం కంటే ఇంటిని కొనుక్కోవడం మెరుగైన ఎంపిక అనే విషయం మీకు తెలుసా? కానీ ఇప్పుడు మీరు ఆలోచిస్తారు ఎలా అని. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్తో ఇప్పుడు హోమ్ లోన్ పై ఆకర్షణీయమైన వడ్డీ సబ్సిడీలు పొందడానికి ఎవరికైనా హక్కు ఉంది. కుటుంబం యొక్క వార్షిక ఆదాయం ఆధారంగా దరఖాస్తుదారులను స్కీమ్ ఈ కింద కేటగిరీల్లోకి వర్గీకరిస్తోంది. ఎలా అంటే, మీ కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షల వరకు ఉంటే మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కిందకు వస్తారు. ఇది 3 లక్షల నుంచి 6 లక్షల మధ్య ఉంటే మీరు ఎల్ఐజీ కేటగిరీ కిందకు వస్తారు. ఇది 6 లక్షల నుంచి 12 లక్షల మధ్య ఉంటే మీరు ఎంఐజీ 1 కేటగిరీ కిందకు వస్తారు. ఇది 12 లక్షల నుంచి 18 లక్షల మధ్య ఉంటే మీరు ఎంఐజీ 2 కేటగిరీ కిందకు వస్తారు. ఈడబ్ల్యూఎస్ మరియు ఎల్ఐజీ కోసం మీ లోను మొత్తంలో మీరు 6.5% వడ్డీ సబ్సిడీని మొదటి 6 లక్షలపై పొందవచ్చు. గరిష్టంగా 2.67 లక్షల వరకు వడ్డీ సబ్సిడీని పొందవచ్చు. ఎంఐజీ 1 కేటగిరీలో మీరు సంవత్సరానికి 4% వడ్డీ సబ్సిడీ లాభాన్ని పొందవచ్చు. మీ లోన్ యొక్క మొదటి 9 లక్షల మొత్తంపై 2.35 లక్షల సబ్సిడీని పొందవచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఇంటి కార్పెట్ ఏరియా గరిష్టంగా 968 చదరపు అడుగులు మాత్రమే ఉండాలి. ఎంఐజీ 2 కేటగిరీలో మీరు సంవత్సరానికి 3% వడ్డీ సబ్సిడీ లాభాన్ని పొందవచ్చు. మీ లోన్ యొక్క మొదటి 12 లక్షల మొత్తంపై 2.30 లక్షల వడ్డీ సబ్సిడీని పొందవచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఇంటి కార్పెట్ ఏరియా గరిష్టంగా 1184 చదరపు అడుగులు మాత్రమే ఉండాలి. ఈ స్కీమ్ నుంచి గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యాంశాలు: పొందుతున్న లోన్ లేదా కొన్న ఇంటి విలువపై పరిమితి లేదు. మీరు ఈడబ్ల్యూఎస్ లేదా ఎల్ఐజీ కేటగిరీల్లో ఇల్లు కొంటుంటే మహిళా యజమాని లేదా సహయజమాని ఉండడం తప్పనిసరి. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ మరియు ఎల్ఐజీ కేటగిరీల్లో ఇల్లు నూతనీకరించడం, అభివృద్ధి పరచడం, ఇంటి కార్పెట్ ఏరియా వరుసగా గరిష్టంగా 323 చదరపు అడుగులు మరియు 645 చదరపు అడుగులు ఉండొచ్చు. ఈ స్కీమ్ కుటుంబంలో మొదటి ఇంటిని కొంటున్న లేదా నిర్మిస్తున్న కస్టమర్లకు వర్తిస్తుంది. కుటుంబం అనగా భర్త, భార్య, అవివాహిత పిల్లలు ఉంటారు. ఎంఐజీ 1 మరియు 2 కేటగిరీలకు సంపాదనా పరులైన వయోజనులను వేరు కుటుంబంగా పరిగణించవచ్చు. ఇంకో ముఖ్య విషయం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన సబ్సిడీ పక్కా ఇళ్లకు మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఇళ్లకు మాత్రమే వర్తిస్తుంది. పీఎంఏవై యొక్క ఆమోదించిన ప్రాంతాల కిందకు మీ ఇల్లు వస్తుందా అనే విషయం చెక్ చేసేందుకు www.pmaymis.gov.in కి లాగిన్ అవ్వండి. మీరు మీ సబ్సిడీని ఎలా క్లెయిమ్ చేసుకోవాలని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇండియా బుల్స్ హోమ్ లోన్స్ నుంచి హోమ్ లోన్ పొందిన తరువాత అవసరమైన కొన్ని డాక్యుమెంట్లతో పాటు డిక్లరేషన్ సమర్పించవలసిందిగా మా సేల్స్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని కోరతారు. సబ్సిడీ కోసం ఇండియా బుల్స్ హోమ్ లోన్స్ మీ తరపున నేషనల్ హౌసింగ్ బ్యాంక్ కి అనగా NHB కి ఫైల్ దాఖలు చేస్తుంది. క్లెయిమ్ ని ప్రాసెస్ చేయడానికి 45 నుండి 60 రోజుల సమయం పడుతుంది. మీరు మీ క్లెయిమ్ ని ఎలా పొందుతారు? మీ క్లెయిమ్ ని నేరుగా ఇండియా బుల్స్ హోమ్ లోన్స్ పొందుతుంది మరియు మీ అసలు మొత్తం కింద సర్దుబాటు చేయబడుతుంది. దీనితో మీరు రుణ వ్యవధిని లేదా ఈఎంఐని తగ్గించుకోవచ్చు. నేను క్లెయిమ్ ని ఒకేసారి పొందుతానా లేదా దఫాలుగా పొందుతానా? జవాబు: మీ రుణ వితరణ స్థితి ఆధారంగా క్లెయిమ్ అందుకోవడం జరుగుతుంది. మీ రుణం మొత్తం ఒకేసారి విడుదల చేయబడితే మీరు ఒకేసారి సబ్సిడీని క్లెయిమ్ చేయవచ్చు. మరియు ఒకవేళ పాక్షిక మొత్తం విడుదల చేయబడ్డాన్ని ఎంచుకుంటే మీరు సబ్సిడీ ప్రయోజనాలను కూడా దఫాలుగా పొందవచ్చు. దీన్ని ఉదాహరణతో అర్థం చేసుకుందాం. శ్రీ శర్మ కుటుంబం యొక్క వార్షిక ఆదాయం 15 లక్షలు మరియు అతను తన మొదటి ఇంటిని 30 లక్షలకు కొనాలనుకుంటున్నారు. దీనికోసం అతను 24 లక్షల హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారు. అతని కుటుంబ ఆదాయం 15 లక్షలు ఉంటే అతను ఎంఐజీ 2 కేటగిరీ కిందకు వస్తారు మరియు 3% సబ్సిడీ పొందవచ్చు. కాబట్టి అతనికి 2.30 లక్షల రీఫండ్ పోను 21.69 లక్షల నికర రుణ మొత్తం పొందుతారు. శ్రీ శర్మ తన హోమ్ లోన్ పై ఏడాదికి 4 లక్షల వరకు పన్ను మినహాయింపులు పొందవచ్చనుకుంటే తన రుణ వ్యవధి ముగింపులో మొత్తం 24.45 లక్షలు మాత్రమే చెల్లించబడతాయి. కాబట్టి అతను తన రుణానికి కేవలం 45,000 వడ్డీ మాత్రమే చెల్లిస్తాడు. ఈ విధంగా అతను చెల్లించే వడ్డీ ఏడాదికి 0.30%. అద్దెకు ఉండడం కంటే సొంత ఇల్లు కొనుక్కోవడం ఉత్తమంగా ఉంది కదూ. కాబట్టి మీరు వేచి ఉండడం దేనికి?
ఇండియా బుల్స్ హోమ్ లోన్స్ నుంచి త్వరగా మీ హోమ్ లోన్ని పొందండి మొదటి ఇంటి కోసం. www.indiabullshomeloans.com కి లాగిన్ అవ్వండి మరియు ఈ హోమ్ లోన్ ప్రక్రియను ఇప్పుడే ప్రారంభించండి. లేదా ఏవైనా ప్రశ్నల కోసం కాల్ చేయండి 1800 200 7777కి. ధన్యవాదములు.